ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఓకే. సో కమింగ్ టు ఆర్ సినిమా, ఇప్పుడు అప్కమింగ్ సినిమా. నాకు తెలిసి ఇది ఆ, చాలా కసిగా ఉన్నట్టున్నారు పూరి గారు కానీ చార్మి గారు కానీ. ఇప్పుడు మీకు కూడా ఇది సోలోగా మీరు ఇప్పుడు మీకు కూడా ఒక మంచి గుర్తింపు తీసుకురావాల్సిన సినిమా. అవునండి. బాలీవుడ్లో మొత్తం మొత్తం పాన్ ఇండియా వైడ్ కాబట్టి. Pan India wide. పైగా ఏంటంటే ఇప్పుడు అడ్రస్ మెన్షన్ చేశారు, అంటే ఆర్ట్ డైరెక్టర్కి ఒక అడ్రస్ ఇవ్వబోతున్నారు. అవును. 33 టెంపుల్ రోడ్. అవును. చాలా క్లియర్లీ అడ్రస్ మెన్షన్ చేశారు. కొత్తగా అనిపించింది నాకు. అవునవును. సో ఈసారి ఖచ్చితంగా నాకు తెలిసి ప్రతి రివ్యూలో ఆర్ట్ డైరెక్టర్ వర్క్ని మెన్షన్ చేస్తారేమో ప్రతి ఒక్కరు అవును. అని అనుకుంటున్నాను. ఏంటి ఆ 33 టెంపుల్ రోడ్ ఎలా ఉండబోతుంది? 33 టెంపుల్ రోడ్ అనేది ఉండే హీరో ఉండే ప్లేస్ యాక్చువల్గా ఫిలింలో. ఈ సినిమా అనేది నాకైతే ఒక సర్రియల్ మూమెంట్. ఎట్లా అంటే సడన్గా ఒక రోజు కాల్ వచ్చింది, ఇట్లా పూరి సార్ది ఫిలిం ఉంది చేస్తావు అని అన్నారు. నాకేం అర్థం కాలే అసలు. పూరి సార్ సినిమా ఏంది, నేను చేయడం ఏంది. చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్, ఆయన సినిమాలు చూస్తూ అసలు ఆయన సినిమాలల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాం. ఈ అమ్మ నాన్న తమ్ములమ్మ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కానీ, ఈడియట్ కానీ, పోకిరి కానీ, ఏ సినిమా చూసినా కూడా దానికి డిఫరెంట్ స్టైల్లో ఫ్రెష్గా కనబడుతూ ఉంటుంది. ఆయనను చూసి సినిమాలలోకి వద్దామని అనుకున్నా ఫస్ట్. అనుకొని జర్నీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. పూరి సార్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతుండే, ఒక్కసారైనా పూరి సార్ దగ్గరికి జస్ట్ నన్ను ఒక్క ఫోటో, ఒక్కసారి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పి వస్తా సార్కి అని చెప్పి చాలామందిని అడుగుండే అండి. ఇక టైం రాలేదు. ఎవరు కూడా సరే రేపు ఎల్లుండి అంటున్నారు. సడన్గా విశ్వరెడ్డి సార్ అని ఉంటారు CEO, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఇట్లా మరి సినిమా ఉంది చేస్తావా అంటే డెఫినెట్గా చేస్తా సార్ అని చెప్పి ఆయన వెళ్ళి కలిసిన తర్వాత సరే వచ్చేసి రేపటి నుంచే అన్నాడు. అన్నడుతో ఏంది వచ్చేసేది, అసలు ఇదంతా నిజమా అబద్ధమా ఏం అర్థం కాలేదు. వెళ్ళిన సెట్కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి చదువుకోమన్నారు. చదువుకున్నా. అసలు నాకైతే వింటేజ్ పూరి సార్ అనేది కనబడ్డాడు అన్నాడు. అంటే ఆ సినిమాలో చాలా డెప్త్, కథలో డెప్త్, అంటే మంచి ఒక కమర్షియల్గా ఒక ఎంటర్టైన్మెంట్, ఎట్ ది సేమ్ టైం సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ అన్నీ నాకు బాగా అనిపించుండే. సో ఆ సినిమా ఎట్లయినా కూడా మనం దీనికి ఫుల్ ఎఫర్ట్లెస్గా చేయాలి, మనం ఇంకా ఈ సినిమాకి ప్రాణం ఇచ్చేయాలి అనే దాంట్లో స్టార్ట్ చేస్తున్న ప్రాసెస్లో ఫస్ట్ టైం పూరి సార్ని ఇట్లా దూరం నుంచి చూస్తూ ఉన్నా. ఆయన అక్కడ ఇట్లా షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అట్లనే చూస్తూ ఉండిపోయాను అన్నట్టు. ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫిలిం ఇండస్ట్రీ దాకా వచ్చినాము. ఆయన ఎట్లయినా కలవాలనుకున్నాం. అట్లాంటిది ఆయనతో వర్క్ చేయబోతున్నాం అనేది నాకైతే ఒక సర్రియల్ మూమెంట్. అసలు ఇక నా ఆనందానికి హద్దులే లేవు. ఆయనని కలిసితోనే చెప్పిన అన్నట్టు. అందరూ నన్ను ఈడియట్ సినిమాలో రైతే లెక్క అంటారు సార్, చంటిగాడు లోకల్ లెక్క. నేను కూడా అంటే నా బాడీ మేనరిజమ్స్ ఇట్లుంటాయని అందరు చెప్తుండేది. పెద్ద ఫ్యాన్ నేను, చిన్నప్పటి నుంచి మీ సినిమాలో చూసి పెరిగిన అంటే అవునా అని అన్నాడు. ఆయన కూడా చాలా అసలు వామ్గా వెల్కమింగ్. ఆయన వెల్కమింగ్ ఎట్లా ఉంటుంది, చాలా వామ్గా ఉంటుంది. ఎవరితోనైనా కూడా చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా కూడా హాయ్ అమ్మ, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి సార్ ఒక ఫోటో సార్ అంటే ఇమీడియట్ ఇట్లా చేస్తాడు. ఇట్లా చేసి నీ పేరు ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ అడిగి ఏం చేస్తుంటావు అని చెప్పి, షూటింగ్కి వచ్చినావా లేకపోతే వేరే ఏమైనా చేస్తున్నావా అని అడుగుతాడు. అడిగి ఫోటో ఇస్తాడు అన్నట్టు. ఆ హంబుల్నెస్, ఆ పర్సన్ అసలు ఎట్లుంటారు ఒక డైరెక్టరు అనేది అనిపించింది అన్నట్టు. ఆయనను చూసుడుతోనే అసలు బ్యూటిఫుల్గా అనిపించి ఇక సెట్లకి ఎంటర్ అయినాము. అక్కడ అందరు ఇంట్రడ్యూస్ చేసిరు, డిఓపి గారిని, చార్మి మేడంని. చార్మి మేడం షీఈ్ ఆల్సో వెరీ స్వీట్. అసలు ఆమె కూడా చాలా బాగా మాట్లాడుతుంది. సో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసిరు. ఇట్లా మనోడు కొత్త డైరెక్టర్ వచ్చిండు మన సినిమాకి, రేపటి నుంచి వస్తాడు అని అడుగుతానే ఈ సినిమాకి ఎట్లయినా కూడా మనం ప్రాణం పెట్టాలి అని అసలు ప్రతి ఒక్కటి చాలా బాగా చేసినండి. అంటే ఇక అది నాకు ల్యాండ్ మార్క్ ఫిలిం లెక్క ఉండాలి అంత. అంటే బిఫోర్ స్లమ్ డాగ్, ఆఫ్టర్ స్లమ్ డాగ్ అనేది అనుకున్నాను నేను. అనుకొని నా 100% ఎఫర్ట్స్ అయితే ఇచ్చిన నేను. డెఫినెట్గా ఆ సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్, వింటేజ్ పూరిని అయితే చూడబోతున్నాం మనం. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా.
ఈవెన్ స్లమ్ డాగ్ మిలియనర్ సినిమా నిజంగానే చరిత్ర మార్చిన సినిమా. ఆస్కార్ తీసుకొచ్చింది సినిమా. ఐ మీన్ అది రికార్డ్స్ క్రియేట్ చేసింది, ఎలా క్రియేట్ చేసింది తెలుసు. ఇప్పుడు మీరు కూడా ఈ స్లమ్ డాగ్ మీద కూడా చాలా అలాగే బెట్ చేశారు. ఐ మీన్ వస్తుంది బట్ ఫస్ట్ రివ్యూ అడుగుతున్నాను మిమ్మల్ని. స్టోరీ రివ్యూ ఉంటారు కాబట్టి క్లియర్లీ అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా ఇన్ డీటెయిల్గా అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి స్టోరీ రివ్యూ మీరు ఏం చెప్తారు? అంటే స్టోరీ మాకు ఏం లీక్ చేయక్కర్లేదు, బట్ అవుట్ ఆఫ్ 5, 3.5, 4 ఇలా ఇస్తూ ఉంటారు రేటింగ్స్ చాలా మంది. అలాగే నేనైతే 5 ఇస్తా అండి. 5 5 ఇచ్చేస్తా. ఎందుకంటే ఈసారి కథతో వస్తున్నాడు సార్, కంబ్యాక్ అనేది పక్కా అవుతుంది డెఫినెట్గా. నేనే అంటే సెట్లో మనము షూటింగ్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది, ఈ సీన్ ఎందుకు చూడాలి ఇదేంది అన్నట్టుగా. ఏంటంటే మేము ఆర్ట్ డైరెక్టర్గా సెటప్ చేసుకుంటాం, సైడ్కి వెళ్ళిపోయి చూస్తూ ఉంటాం, మానిటర్ చూస్తాం. కొన్ని సీన్లలో నేనే ఏడ్ చేసిన అన్నట్టు, అసలు చాలా బాధ అనిపించింది, కన్నీళ్ళు వచ్చేసినాయి తెలియకుండా. ఆ సీన్లు విజయ్ సేతుపతి ఇచ్చి పడేసిన ఆయన సార్, అసలు బ్రిలియంట్ యాక్టర్ ఆయన సీన్ ఉంటుంది అండి, అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది ఆయన చెప్తా ఉంటే. అసలు ఇంకా మిగతాది కూడా సినిమాలో కూడా కొన్ని ఉంటాయండి, ఇంత డేంజరస్గా ఉంటారా అంటే ఒక విలన్ అయినా కూడా ఇంత డేంజర్గా ఉంటాడా, ఇంత రూత్లెస్గా ఉంటాడా, ఇంత చిల్లరగా ఉంటాడా అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇక అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది, నేను మరీ ఎక్కువ చెప్పేస్తున్నా. సినిమాలో డెఫినెట్గా మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇందులో మంచి సాంగ్స్ అయితే ఎక్సలెంట్, అసలు హర్షవర్ధన్ రామేశ్వరరావు అయితే ఇచ్చి పడేసింది. ఆయన యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ వచ్చింది, ఆయననైతే ఇచ్చి పడేసిండు. మ్యూజిక్ మామూలుగా లేదు, సాంగ్స్ అయితే అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోతుంది సాంగ్స్. అండ్ మాకు రిలీజ్ చేసిన గ్లిమ్స్లో వాటిలో యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి ఫుల్ కంప్లీట్లీ. యాక్షన్ సీక్వెన్స్కి అప్పుడు పూరి గారి యాక్షన్ సీక్వెన్స్లు అంటే విపరీతమైన మార్క్ ఒక మార్క్ ఉంటుంది. మీరు ఒకవేళ చూసారు కాబట్టి ఆ లైవ్లో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అదే అండి, ఆబ్వియస్లీ ఇప్పుడు పూరి సార్ సినిమా అంటే పోకిరి కానీ గోలీమార్ కానీ, ఇక ఏ సినిమా చూసుకున్నా కూడా ఆయన దాంట్లో బిజినెస్ మ్యాన్ కానీ, అసలు యాక్షన్ అనేది మామూలుగా ఉండదు. ఇంట్లో కూడా దానికి డబుల్ ఉంటుంది యాక్షన్. అసలు చూస్తుంటే అయితే గుజ్ బూమ్స్ అన్నట్టు. ఎట్లా అంటే ఇంకా అరే ఏమన్నా ఉన్నా అసలు ఎట్లా చేస్తారో. మళ్ళీ ఫాస్ట్గా ఉంటుంది మేకింగ్ సార్, ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు మనకు. ఇప్పుడు సపోజ్ సార్ మార్నింగ్ 6కి వస్తారు, వచ్చి అప్పుడప్పుడు 3కి 4కే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఆ స్కెడ్యూల్ ఏదైతే వేసుకుంటాడో అది 1 డేకి, ఇప్పుడు మనము ఒక 2 సీన్లు 3 సీన్లు ఇంత సీన్లు అనేది ఉంటుంది కదా, డైలీ మనకు ఇన్ని చేయాలనేది టైం లిమిట్ ఉంటుంది అన్నట్టు, 3 మినిట్స్ 2 మినిట్స్ అట్లా. ఆయన వస్తాడు ఎంత ఫాస్ట్గా కొట్టేసి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడప్పుడు అరే అప్పుడే షూటింగ్ అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా, ఏంది ఇంత ఫాస్ట్గా చేస్తాడు, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు, ఇంకొన్ని రోజులు సార్తో ట్రావెల్ అయితే బాగుండాలి ఫీలింగ్ అన్నట్టు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయినాయి, అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అంటే And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.